Hello everyone. So now we are solving the tension problem. So we already discussed about the tension force. So now we are solving the tension problem. So here it is a question: what will be the tension in the rope? The block is suspended from the rope. The block అనేది సస్పెండ్ అయింది. సో రోప్ తోని మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? టెన్షన్ ఇన్ ది రోప్. సో టెన్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ రోప్ అనేది ఇన్ఎక్స్టెన్సిబుల్ అండ్ మాస్లెస్. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? సో టెన్షన్ ఫైండ్ అవుట్ చేయమంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయాలి. ఫస్ట్ టు డ్రా ది ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఓకే, మనకు తెలుసు ఎప్పుడైతే గ్రావిటేషన్ ఫోర్స్ ఎప్పుడైనా కానీ డౌన్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. సో మాస్ ఎంకి గ్రావిటేషన్ ఫోర్స్ ఏ డైరెక్షన్ ఉంటుంది? డౌన్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది ఫ్రమ్ సెంటర్. సో నెక్స్ట్ ఏముంది? సో టెన్షన్. సో స్ట్రింగ్లో టెన్షన్ కూడా ఫోర్స్ ఉంది కదా, సో టెన్షన్ టీ. సో ఇక్కడ బ్లాక్ అనేది సో రెస్ట్ పొజిషన్లో ఉంది. బ్లాక్ అనేది మూవ్ అవ్వట్లేదు. సో బ్లాక్ ఈజ్ అట్ రెస్ట్. సో if any object is at rest, so in that case we need to apply the static equilibrium condition. అక్కడ మనం ఏం అప్లై చేయాలి? స్టాటిక్ ఈక్విలిబ్రియం కండిషన్. సో ఏదైనా ఆబ్జెక్ట్ రెస్ట్ లో ఉంటే మనం అది స్టాటిక్ ఈక్విలిబ్రియం కండిషన్ లో ఉందని చెప్తాం. సో స్టాటిక్ ఈక్విలిబ్రియం కండిషన్ లో ఉంటే అది అక్కడ న్యూటన్ ఫస్ట్ లా అప్లై అవుతుంది. సో న్యూటన్ ఫస్ట్ లా ఏంటిది? సో ఎఫ్ నెట్ ఫోర్స్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఫోర్సెస్ అన్ని మనం యాడ్ చేసుకుంటే దాని యొక్క నెట్ ఫోర్స్ ఎంత అవుతుంది? 0 అవుతుంది. ఆబ్జెక్ట్ అనేది రెస్ట్ లో ఉంటే వీ నీడ్ టు యాడ్ ది ఆల్ ఫోర్సెస్ ఇన్ దిస్ బ్లాక్. సో ఫోర్సెస్ ఏమేమి ఉన్నాయి? సో వన్ ఈజ్ టెన్షన్ ఫోర్స్, ద నెట్ ఫోర్స్ ఈక్వల్ టు టీ, అండ్ యూ హ్యావ్ ద మాస్ యాక్టింగ్ డౌన్వర్డ్ డైరెక్షన్. మాస్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది. సో మైనస్ ఎంజీ ఈక్వల్ టు 0. దీన్ని మనం ఏం రాయొచ్చు? సో నెట్ ఫోర్స్ ఈక్వల్ 0 కదా, సో టీ ఈక్వల్ టు ఎంజీ. సో టెన్షన్ ఇన్ ది స్ట్రింగ్ టీ ఈక్వల్ టు ఎంజీ. Then now to solve the another problem. So this is mass m1 and next, so this is mass m2. So tension t1, tension t2. So here you need to find out the tension t1 and t2. So first మీరు ఏం చేయాలి? సో టెన్షన్ కనుక్కోవాలంటే సో డ్రా ది ఫ్రీ బార్ డయాగ్రామ్. సో ఫ్రీ బార్ డయాగ్రామ్ డ్రా చేద్దాం ఫస్ట్. సో మాస్ ఎక్కడ యాక్ట్ అవుతుంది? ఫ్రమ్ సెంటర్ డౌన్వర్డ్ డైరెక్షన్. సో m2 mass, this is m2g downward direction. So m1g, so tension in the block m1 block is t1, your tension in the m2 block is t2. సో ఇక్కడ చూడండి, సో బ్లాక్ ని m1 బ్లాక్ ని టూ సైడ్స్ పుల్లింగ్ ఉంది రోప్. సో m1 బ్లాక్ అనేది సో టెన్షన్ t1 నుంచి సో టెన్షన్ క్రియేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం m2 మాస్ కూడా m1 బ్లాక్ ని పుల్ చేస్తుంది. ఇక్కడ t2, సో m2 బ్లాక్ ని ఓన్లీ m2 మాస్ మాత్రమే పుల్ చేస్తుంది డౌన్వర్డ్ డైరెక్షన్ కి. ఇక్కడ మనం t2 ఏమని రాయొచ్చు? t2 ఈక్వల్ టు సో టెన్షన్ ఇన్ ది మాస్ m2 బ్లాక్. సో t2 ఈక్వల్ టు మనం ఏం రాయొచ్చు? m2g. ఓకే, ఇక్కడ m2 మాస్ ఉన్న బ్లాక్ ని t2 టెన్షన్ మాత్రమే ఉంది. సో ఇక్కడ m2 బ్లాక్ ని సో m2g గ్రావిటేషన్ ఫోర్స్ డౌన్వర్డ్ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది. సో t2 ఈక్వల్ మనం ఏం రాయొచ్చు? m2g అని రాయొచ్చు. సో ఇక్కడ మనం t1 ఏమని రాయొచ్చు? t1 ఈక్వల్ టు t1 ఈక్వల్ టు సో t1 టెన్షన్ ఉంది కదా, సో t1 ఈక్వల్ మనం ఏమని రాయొచ్చు? ఇక్కడ t1 స్ట్రింగ్ ని m2 మాస్ m1g గ్రావిటేషన్ ఫోర్స్ డౌన్వర్డ్ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం సో m2 కూడా యాక్ట్ అవుతుంది. సో m2g కూడా దీన్ని డౌన్వర్డ్ డైరెక్షన్ లో పుల్ చేస్తుంది. సో ఇక్కడ m1 మాస్, నెక్స్ట్ m2 మాస్, సో రెండు కూడా t1 స్ట్రింగ్ మీద యాక్ట్ అవుతున్నాయి. సో t1 రోప్ ఉంది కదా, సో t1 రోప్ మీద సో m1 మాస్ m2 మాస్ రెండు యాక్ట్ అవుతున్నాయి. కాబట్టి మనం రెండింటిని కన్సిడర్ చేసుకోవాలి. ఇక్కడ m2 మాస్ మీద చూసుకుంటే ఓన్లీ ఒకటే బ్లాక్. సో ఇక్కడ t2 స్ట్రింగ్ మీద ఓన్లీ m2 మాస్ మాత్రమే యాక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ t1 మీద సో m1 మాస్ డౌన్వర్డ్ డైరెక్షన్ పుల్ చేస్తుంది. అట్ సేమ్ టైం m2 కూడా
సో T1 స్ట్రింగ్ని పుల్ చేస్తుంది డౌన్ డైరెక్షన్. కాబట్టి మనం T1 ఇప్పుడు మనం ఏం రాయొచ్చు, M1G ప్లస్ నెక్స్ట్ M2G. M2Gని మనం ఏమైనా T2 అని కూడా రాయొచ్చు. సో నెక్స్ట్ T1 we can write as a, we can comma G, so M1 plus M2. So answer is T1 is equal to G into M1 plus M2. So this is about the tension problem. సో మనం తీసుకున్నట్టే స్ట్రింగ్ని కన్సిడర్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ T1 స్ట్రింగ్ ఉంది. T1 స్ట్రింగ్కి ఏ మాస్ యాక్ట్ అవుతుంది, M1 మాస్ యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ M2 మాస్ కూడా T1 స్ట్రింగ్ని పుల్ చేస్తుంది కదా. సో రెండింటిని కన్సిడర్ చేసుకోవాలి. కాబట్టి M1 బ్లాక్ మీద ఉన్న ఫోర్స్ ఏంటి, గ్రావిటేషన్ ఫోర్స్ M1G. నెక్స్ట్ M2 మీద గ్రావిటేషన్ ఫోర్స్ ఏంటిది, M2G. కాబట్టి రెండింటిని మనం యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకు T1 టెన్షన్ వస్తుంది. అదే T2 టెన్షన్ మీద, సో T2 స్ట్రింగ్ మీద ఓన్లీ M2 మాస్ మాత్రమే యాక్ట్ అవుతుంది. ఓకే, ఇంకా డౌన్వర్డ్ డైరెక్షన్ వేరే బ్లాక్ ఏమైనా ఉందా, లేదు కదా. సో M2 మాస్ మాత్రం యాక్ట్ అవుతుంది కాబట్టి సో M2G. T2 is equal to, so this is about the tension problem.